ఇది చాలా ఖాళీ స్థలం, ఖాళీ స్థలం. ఫస్ట్ మందిరం అది 2040 చిన్న మందిరం. దాని తర్వాత అక్కడ 60-120 పెద్ద మందిరం కట్టినాం. అది కూడా నిండిపోయింది. ఆ ప్రజలని కంట్రోల్ చేయలేక ఈ పెద్ద మందిరం ప్రారంభించాలనుకొని ప్రార్థన చేస్తున్నా. ప్రభుత్వం ఒకటన్నా, ఇది నీ చిత్తమైతే నేను ఇదే గ్రౌండ్లో ఉంటా. ఎవరైనా ఒకరు వచ్చి 10,000 నా చేతిలో పెట్టి మందిరం ప్రారంభించండి పాస్టర్ గారు అనేసి అనాల, నేను స్టార్ట్ చేసేస్తా అని ఒప్పందం పెట్టుకున్న దేవుని దగ్గర. ఆ మందిరం కట్టేటప్పుడు ఇది నిండిపోయింది. ఆ మందిరం కడుతూ వర్షం పడతా ఉన్నది, జల్లులు పడతా ఉన్నాయి. నేనే సున్నం తీసుకొని, ఇసుక తీసుకొని, తాడు తీసుకొని, గుండుదారం తీసుకొని ఇక మెషర్మెంట్స్ వేస్తూ ఉన్నా. మొత్తం ఖాళీ భూమి అది. నేను మనసులో ఒప్పందం చేసుకున్నా. అదంతా గోడ లేదు, అక్కడ ఫెన్సింగ్ ఉండే, రోడ్డు మీద వెళ్ళేటోళ్ళంతా కనబడతా ఉంటారు. నేను ప్రభుత్వం అన్న ఈ మందిరాన్ని నేను స్టార్ట్ చేస్తున్నా. ఒక అనామకుడు రోడ్డు మీద వెళ్తూ ఆగి నా దగ్గరికి వచ్చి, ఏం చేస్తున్నారు పాస్టర్ గారు అని అడగాలన్నా. ఏం లేదు, ఒక మందిరాన్ని కట్టాలనుకుంటున్నాను అంటే, ఆయన ఎంతో కొంత నాకు ఇస్తే ఇది నీ చిత్తం అని జల్లులు పడతా ఉన్నాయి. నేను 2 బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్తో వేస్తున్నాం. బయట నుంచి సదానందం అనే ఒక సహోదరుడు వెళ్తున్నాడు, బజార్లో ఉంటాడు ఆయన. వెళ్తూ లోపలికి వచ్చినాడు. వచ్చి, ఏంటి సార్ ఏం చేస్తున్నానంటే, ఆ మందిరం నిండిపోయింది నాన్న, ఇక్కడ ఒక పెద్ద మందిరం కట్టాలన్న ప్లాన్తో వేస్తున్నానంటే, ఓకే అని పర్సులో నుంచి 500 రూపాయలు, హల్లెలూయా, ఎంత 500 రూపాయలు, 500 రూపీస్ తీసి, ఇదిగో నా వంతు నేను మందిరానికి ఇస్తున్నా సార్. అది అప్పుడు 500 రూపాయలు అంటే నాకు 5,000తో సమానం. కన్ఫర్మ్ అయిపోయింది, ఆ మందిరం పూర్తి అయిపోయింది. ఇది కడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి నాకు ఒక 10,000 ఇస్తే స్టార్ట్ చేస్తాను. చేతిలో ఖాళీ, మధ్యలో చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తుంటే ఒక తల్లి వచ్చి, పాస్టర్ గారు ఈ మందిరానికి 10,000 రూపీస్ నేను ఇస్తున్నాను అన్నదంతే. ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసినాం. ఈ మందిరాన్ని మేము ఎప్పుడు పూర్తి చేసినామో తెలుసా? కరోనా టైంలో పూర్తి చేసినాం. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. కరోనా టైంలో ఈ మందిరం పూర్తి అయిందంటే మనుషుల ద్వారా అసాధ్యమే, కేవలం దేవుని ద్వారానే సమస్తం సాధ్యం. దీనిని చూసి అందంగా బోస్ట్ చేసుకోవటానికి కాదు, కానీ ఇది ఒక అందమైన మందిరాన్ని దేవుడి పట్టణానికి దేవుడు అనుగ్రహించినాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా. ఏదో చిన్న మందిరాన్ని కట్టి క్లోజ్ చేసేసేయాలనేసి అనుకున్నాం. ఎందుకంటే ఆ క్రౌడ్ని మేము భరించలేకపోతున్నాం. ఒక షెడ్ వేసేసి కొంచెం పెద్దది కడదామనేసి అనుకున్నాం. కానీ ఏమైనా చేయగల గద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. ఏమైనా చేయగల గద మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందుము. చేతులుపుతూ యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యము. నేను అనుకుంటా ఆ ప్రళయాలు ఉప్పెనలు వచ్చినప్పుడు దావీదు ఈ పాట ఉంటే పాడేవాడేమో. చప్పట్లు కొట్టండి. ఈ పాట అప్పుడే రిలీజ్ అయి ఉంటే ఈ పాట పాడి ఉండేవాడేమో. ఎందుకంటే తన సమస్యలలో, బంధకాల మధ్యలో
ఎవ్వరేం చేయలేరని దావీదుకి తెలుసు. మనుషుల చేతిలో పడే కన్నా యెహోవా చేతిలో పడటం మేలు అనుకున్నాడు అంతే. ఈరోజు నేను ధైర్యంగా ఈ మాటలు నేను చెప్తున్నా. మీరు ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్ అయిపోతారు నాన్న. మీరు ప్రభు